వెల్కమ్ టు 6 టీవీ. టుడే హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం, 4వ సీఎంగా సరికొత్త రికార్డ్. చంద్రబాబుతో పాటు మంత్రులుగా 24 మంది. కేబినెట్ కూర్పులో తన మార్కు చూపించిన బాబు. ప్రమాణ స్వీకార వేదికపై ఆసక్తికర ఘట్టాలు. మోదీ, బాబు, పవన్, చిరంజీవి ఆత్మీయ ఆలింగనాలు. ప్రమాణ స్వీకారం తర్వాత ఆశీర్వాదాలు. చిరంజీవికి పవన్, బాలయ్యకు లోకేష్ పాదాభివందనాలు. అట్టహాసంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార వేడుక. కొలువు తీరిన సినీ రాజకీయ మహామహులు. సీఎం చంద్రబాబుకు వినూత్న శుభాకాంక్షలు. భారీ వస్త్రంపై బాబు చిత్రాన్ని గీసిన కుప్పం వాసి. వేదికపై వేలు చూపిస్తూ తమిళిసైకి అమిత్ షా వార్నింగ్. బీజేపీ పెద్దలకు నమస్కరిస్తుండగా హెచ్చరికలు. తెలంగాణలో విడుదలైన టెట్ ఫలితాలు. గతేడాదితో పోలిస్తే 30.24% పెరిగిన అర్హత శాతం. కాంగ్రెస్ ఎంపీలతో సీఎం రేవంత్ సమీక్ష. పార్లమెంట్లో అడగాల్సిన అంశాలపై చర్చ. వేసవి సెలవులు ముగియటంతో పాఠశాలలు రీఓపెన్. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీ. కాళేశ్వరం లోటుపాట్లపై దూకుడు పెంచిన కమిషన్. ప్రాజెక్టు డిజైన్, మెయింటెనెన్స్ వివరాలు ఇవ్వాలని ఏజెన్సీలకు ఆదేశం. హైదరాబాద్ మోష్ పబ్ కేసులో 8 మంది అరెస్ట్. విద్యార్థులకు ఖరీదైన మద్యం తాగించి లక్షల రూపాయల టోకరా. గొర్రెల పథకం నిందితులను విచారించిన ఏసీబీ. ఇప్పటి వరకు 10 మందికి పైగా అరెస్ట్. మంగాఫ్లో ఘోర అగ్ని ప్రమాదం. 45 మంది మృతి, కొందరికి గాయాలు. తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం. మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు. మంచి చేయాలనే ఆకాంక్షించే కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు. పవన్ ప్రమాణ స్వీకారంపై రేణుదేశాయ్ ఆసక్తికర పోస్ట్. పట్టాలెక్కిన మాస్ మహారాజా 75వ చిత్రం. రవితేజ, శ్రీలీల కాంబినేషన్ పై ఇంట్రెస్టింగ్ టాక్. ఇవి టుడే హెడ్లైన్స్. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.